హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఏ మూవీ రివ్యూ గురించి డిస్కస్ చేస్తలేనండి. మీరు తమ్నేల్ చూసే వీడియోని క్లిక్ చేసి ఉంటారని ఆశిస్తున్నానండి. ఎస్, కరెక్టే అండి. ఈ వీడియోలో వచ్చేసి నేను ఛత్రపతి మహారాజ్ శివాజీ గారు అండ్ ఆయన పుత్రుడు శంభాజీ గారి గురించి కొంచెం నాకు తెలిసినంత ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నానండి. ఇక ముందుగా ఈ మరాఠా సామ్రాజ్యానికి ముందు మన మొఘల్ ఎంపరర్ గురించి చెప్పుకుందామండి. కొంచెం నాకు తెలిసినంత వరకు కొంచెం వెనకాలకి వెళ్దాం. ఈ మొఘల్ ఎంపరర్ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారండి, తెలవనోళ్ళు అనే వాళ్ళే లేరు. ఇది 1526లో మొఘల్ ఎంపరర్ అనేది స్టార్ట్ అయింది, బాబర్ గారు స్థాపించినారు. ఇక ఆయన పెద్దగా రూలింగ్ అనేది కూడా ఏం చేయలేదండి. 4.5 to 5 years వరకు చేసినంత వరకు ఆయన కూడా బాగానే చేస్తున్నారు. చాలా రాజ్యాలను ఆయన ఇక సంపాదించుకుని బాగానే చేసినారండి. దాని తర్వాత వాళ్ళ కొడుకు హ్యూమాయూన్ అండి, ఆయన జర కొంచెం పిరికోడు. ఒక దేశం అనేది యుద్ధము ప్రకటించగానే పారిపోయి, కానీ 15 సంవత్సరాల తర్వాత యుద్ధ నిధులన్నీ నేర్చుకుని తన రాజ్యాన్ని తన సొంతం చేసుకున్నాడు. కానీ చేసుకున్న 6 నెలల కన్నా ఎక్కువ బతకలేకపోయిందండి. దాని తర్వాత వచ్చిన వాడే అక్బర్ అండి. 13 ఏళ్ళకే రాజు అయిందండి, సింహాసనం మీద కూర్చున్న రాజు అయిందండి. ఆయన పరిపాలనలో ఉన్నంత వరకు ఆయన ప్రజలను అందరినీ సమానంగా చూసినారండి. ఏ కుల మత భేదాలన్నీ ఏవి చూపించకుండా సమానంగా చూసి చాలా యుద్ధాలు గెలిచిండు. చాలా వరకు రాజ్యాలను ఆయన కూడా సొంతం చేసుకున్నాడండి. రాజు అంటే ఏంటో మొఘల్ ఎంపరర్లో మీకు ఇప్పటికీ మనము ఈయన రాజు అని చెప్పి మన అక్బర్ని పక్కా గుర్తించుకుంటామండి. ఇక దాని తర్వాత వచ్చిన వాళ్ళే మన జహంగీర్ గారండి. ఈయన కూడా మంచి పరిపాలన చేస్తారండి. ఈయన కళ ఆర్ట్స్ని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళండి. కానీ కొంచెం ఈయనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ మూలాన జనాలు అనేది అంతగా ఎంకరేజ్ చేయలేకపోయినారు. ఇక దాని తర్వాత వచ్చినవాడు తెలిసిందే కానీ తాజ్మహల్ కట్టినవారు షాజహాన్ గారు. ఆయన కూడా చాలా మనీ అనేది మనకి ఇట్లా కొత్త కట్టడాల మీద ఇన్వెస్ట్మెంట్ చేసినవాడండి. ఇక ఇదంతా ఒక చిన్నగా చెప్తున్నా అండి. దీని తర్వాత వచ్చినవాడు ఔరంగజేబ్ అండి, షాజహాన్ వాళ్ళ కొడుకు సొంత తండ్రిని చంపినవాడు. ఇక ఇక్కడి నుంచే మనకి మొఘల్ ఎంపరర్ పతనం అనేది స్టార్ట్ అయింది అనుకోండి. ఇక్కడి నుంచే మన హిందువుల మీద ఒక పతనం అనేది చూపించిన మొఘల్ ఎంపరర్ రాజు అండి ఔరంగజేబు. ఇక ఇదండి ఇక మనకు కొంచెం మొఘల్ ఎంపరర్ గురించి నాకు తెలిసినంత వరకు డిస్కస్ చేశాను. దీని తర్వాత వచ్చేదే ఇక ఛత్రపతి శివారాజు మరాఠా సామ్రాజ్య రాజు అండి. ఇక దీని గురించి ఒక చిన్నగా చెప్తానండి. ఇక ఏం లేదండి, ఇక మామూలుగా నేను చెప్పినంత వరకు అయితే కొన్ని స్టోరీస్ రీసెర్చ్ చేసి అన్నీ చెప్తున్నానండి. ఇక ఏం లేదండి, ఇక ఈ శివాజీ మహారాజు పుట్టుకకు ముందు నేను చెప్తున్నానండి. ఇక ఒక చిన్న పాప కిటికీలోకి వెళ్ళి బయట చూస్తుండగా మన గుళ్ళన్నీ ధ్వంసం చేస్తుంటే వాళ్ళ నాన్న అడిగిందంట, గుళ్ళందరూ ధ్వంసం చేస్తున్నారుగా ఆపచ్చుగా అని చెప్తే అప్పుడు వాళ్ళ నాన్న అన్నారంటే ఇది మొఘలుల సామ్రాజ్యంలో ఉంది, ఎదురు తిరిగితే మనల్ని చంపేస్తారని చెప్పి అన్నారంట. ఇక కొన్నేళ్ళ తర్వాత పెళ్ళయి అత్తారింటికి వెళ్తున్నప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ జరిగినప్పుడు వాళ్ళ భర్తను అడిగితే ఇది మొఘలుల సామ్రాజ్యం, మనం చేయలేము అన్నదంట. అప్పుడు తనకి పుట్టిన కొడుకుకి హిందువులు అంటే ఏంటి, హిందువుల మీద జరిగే అరాచకాలు ఏంటి, అన్నిటి మీద బాగా చెప్పి మన దేవుళ్ళని ఎలా పూజించాలి, దేవుళ్ళ గుళ్ళని ఎలా కాపాడాలి, స్త్రీలంటే ఎంత గౌరవం ఇవ్వాలి అని చెప్పి ఇలాంటి వాటి మీద మంచి పట్టని తెప్పించి మంచిగా తన ఫస్ట్ గురువు అండి తన తల్లిగారు అంతా నేర్పించిందండి. ఇక నేర్పించి ఇక కొన్ని కారణాల వల్ల వాళ్ళ ఫాదరు ఇక నీకు రాజ్యం కావాలంటే నువ్వు బెంగళూరుకి వెళ్ళిపో అని చెప్పి మన మొఘల్ ఎంపరర్ ఒకరంటే ఆ పతనంతో ఇంకా ఆయన ఆ కారణం వల్ల ఆయన ఒకటే షరతు చెప్పారండి, నా రాజ్యం ఉండాలి, నా రాజ్యానికి నా భార్య రాణిగా ఉండాలి అని చెప్పి ఆ మాట తీసుకుని ఆయన బెంగళూరుకి వెళ్ళిపోయాడండి వాళ్ళ తండ్రి గారు. ఇక అప్పుడు అంతా కొంచెం వాళ్ళకి వెళ్ళిపోయింది. ఒక ఏజ్ 17 వచ్చే వరకు శివాజీ ఛత్రపతి గారు యుద్ధం అనేది స్టార్ట్ చేస్తారండి. అట్ ద ఏజ్ ఆఫ్ 17 to 23 years లోపల మొత్తం పూణే రాజ్యానంతా తన స్వాధీనం చేసుకున్నాడండి శివాజీ మహారాజు. అంత ఏజ్లో రాజనీతి అంటే ఏంటో తెలిసి, యుద్ధాలంటే ఏంటి, యుద్ధాలను ఎట్లా చెయ్యాలని చెప్పి అనుకున్న వారే శివాజీ మహారాజ్ అండి. మీకు తెలిసిందే శివాజీ మహారాజ్ అంటే ఎవరో. ప్రతి ఒక్క మరాఠా ఇంటి దేవుడు అండి, ఇంటి దైవం. ప్రతి ఒక్క మరాఠా గుండెలో ఉండే ఒకడు శివాజీ ఛత్రపతి మహారాజ్ గారు.
ఇక నాకు తెలిసినంత వరకు అయితే ఇక వాళ్ళమ్మ చిన్నప్పుడు ఇవన్నీ అనుకుంటా ఈ దేవుళ్ళని గుళ్ళని కాపాలనుకుంటా ఉన్నది అనుకుంటూ పూజలు చాలా చేసినట్టుంది. అందుకనే భవానీమాత సాక్షాత్తు తన పుత్రున్నే శివాజీ మహారాజ్ రూపంలో పంపించిందని నేను నేనేగా చాలామంది అనుకుంటారండి. అంత ఇంపాక్ట్ ఇప్పుడు వరకు ఉందండి. ఆయన పవర్ఫుల్ రూలింగ్ అండి. చాలా ఎంత పవర్ఫుల్ రూలింగో, ఎంత పవర్ఫుల్ ఏమంటారు, ఎంత పవర్ఫుల్గా యుద్ధం చేశారో అండి. అందుకని టిల్ నౌ ఆయన మీద రోడ్వేస్, బస్ స్టాప్స్, రైల్వే స్టేషన్స్, ఇంకా పెద్ద పెద్ద ముఖ్యమంత్రి అయినా కానీ ఆయన దండేసి పూజించాల్సిందే అండి. అంత పెద్ద రాజు శివాజీ మహారాజు గారిని మీకు తెలిసిందే అండి. ఎన్ని యుద్ధాలు, ఎంత ఆయన ఉన్నంత వరకు ఔరంగజేబు అడుగు పెట్టాలంటే భయపడేవాడండి. ఆలోచించండి ఎంత ఇంపాక్ట్, ఆ పేరు, ఆ మనిషే వేరండి. ఆయన విగ్రహం చూసినా కానీ గూస్ బంప్స్ అనేవి వస్తాయండి. ఉణుకు అనేది వస్తుందండి ఆయన విగ్రహం చూస్తే. చెడు చేద్దామని ఆలోచించే వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తాను, రాజులు ఎంతోమంది పుడతారండి. రాజులు ప్రజలలో పుడతారు, ప్రజలలో కూడా రాజులు పుడతారండి. చాలామంది ఉన్నారు రాజులని పుట్టిన వాళ్ళు, పేరు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పటికీ ప్రతి ఒక్క ప్రజల్లో నిలిచిపోయి కొన్ని వేల విగ్రహాలు ఉన్నాయి. ఇప్పటికీ శివాజీ మహారాజ్ విగ్రహాలు ఇప్పుడు కూడా కొని ఇంట్లో పెట్టుకుంటారంటే అది ఒక్క శివాజీ మహారాజ్ గారండి. నేను చెప్తున్నా కదా, రాజులు ఎంతోమంది పుడతారండి, రాజ్యాలు వెళ్తారు, యుద్ధాలు చేస్తారు, కానీ ప్రజలలో ఎల్లకాలం నిలిచిపోయే రాజే మన శివాజీ మహారాజ్ గారండి. ఇక ఈయన బాగానే చేసినండి రూలింగ్ అని, అంత బాగా 1680లో కొంచెం అనారోగ్యం మూలన చనిపోయారండి. ఇక శివాజీ గారికి వచ్చి ముగ్గురు భార్యలండి. ఫస్ట్ భార్య కొడుకే మన శంభాజీ. మెయిన్ ఈ వీడియో నేను దీని గురించే అండి, శంభాజీ గారి గురించే డిస్కస్ చేయడం కోసం ఈ వీడియో అనేది నేను అనుకున్నానండి. ఎందుకంటే చాలామందికి శివాజీ లాస్ట్, ఆడకే లాస్ట్, ఈయనని ఎందుకో తొక్కేసినారండి. చాలా కష్టపడ్డాడు శంభాజీ మహారాజు కూడా మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి. ఎందుకో హిస్టరీలో ఈయన అనేది ఒక మార్క్ అనేది లేకుండా చేసినారు. ఇంకా 3-4 years నుంచి చాలా వీడియోస్ వస్తున్నాయండి, ఈయనంటే ఇది అంటే. అయినా కానీ టిల్లో చాలామందికి శంభాజీ మహారాజ్ అంటే ఎవరు తెలియదండి. నేను కూడా చాలామందికి మన రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ గురించి చెప్తున్నా కానీ ఎవరు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారండి. శంభాజీ మహారాజ్ అనేది శివాజీ మహారాజ్ పుత్రుడు అండి. ఫస్ట్ భార్య ఒక పుత్రుడండి. పుట్టిన 2 సంవత్సరాలకి వాళ్ళ భార్య చనిపోతే వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర పెరిగి అన్ని శివాజీ మహారాజ్ అయితే ఏం నేర్చుకున్నారు, ప్రతి ఒక్కటి నేర్చుకున్నారండి. ఇక మీకు తెలిసిందే అండి, 2వ భార్య 3వ భార్య ఉన్నప్పుడు 2వ భార్య పిల్లలు కూడా తను కూడా అనుకుంటుంది రాజు అవ్వాలని చెప్పి తన కొడుకు. ఇక అలా కొంచెం శివాజీ దగ్గర మనకి నెగిటివ్ అనేది స్ప్రెడ్ చేసిందండి శంభాజీ మహారాజు మీద. ఇక అట్లా శంభాజీ మహారాజు కొంచెం శిక్షిస్తున్న టైంలో మన శంభాజీ గారు పారిపోయి ఇక మొఘలుల సామ్రాజ్యం మధ్యలో ఉండిపోయిందండి. ఇక శివాజీ గారికి చాలా కోపం వచ్చిందండి ఆ టైంలో. ఎందుకంటే మనం పోరాడుతున్న శత్రువు దగ్గరే పోయి మన సొంత కొడుకు అక్కడ ఉండడం వల్ల చాలా కోపం వచ్చిందండి. తర్వాత ఇంకా అక్కడ హిందువులకి చూపించే బాధ, హిందువులని హింసిస్తారు కదా, అప్పుడు హింసించేవాళ్ళు కానీ అన్నీ చూసి భయపడి శంభాజీ గారు మళ్ళీ శివాజీ దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి నా తప్పు అయిపోయింది, నాకు క్షమించండి, ఇప్పటి నుంచి ఇలాంటి తప్పు అనేది ఏమి చేయనని చెప్పి అన్నారండి. ఇక 1980లో మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కన్ను మూశారండి. ముఖ్యంగానే ఇక పరిస్థితులు అనుకూలంగా పెద్ద వారసుడు, పెద్ద పుత్రుడు, ఇక తన 2వ తల్లి ఎంత కష్టపడినా కానీ అలా కొడుకుని చేయలేకపోయిందండి. జనాలందరూ శంభాజీ మహారాజ్ని రాజుగా ప్రకటించారండి. ఇక అప్పటికి ఔరంగజేబు తెలిసిపోయిందండి, ఇక శివాజీ మహారాజ్ చనిపోయారు, ఇంకా మనకి మరాఠా సామ్రాజ్యం మీద యుద్ధం ప్రకటిద్దాము అని అప్పటి నుంచి దూసుకొస్తూ ప్రతి ఒక్క రాజ్యాన్ని దూసుకొచ్చి 4 లక్షల యానిమల్స్ని, 50 లక్షల సైన్యాన్ని తీసుకొని ప్రతి ఒక్క రాజ్యాన్ని కొల్లగొట్టి అండి. కానీ శంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యానికి అడుగు కూడా పెట్టలేకపోయినారండి. 20,000 సైనికులతో 8 లక్షల మందిని చంపినాడండి మన శంభాజీ మహారాజ్ గారు, ఓడించినారు. ఇక పోర్చుగీస్ గేలు కూడా కొంతమంది వేస్తారు, వాళ్ళకు కూడా చుక్కలు చూపిస్తున్నారు. తండ్రికి మించిన కొడుకు కన్న తీరులో యుద్ధం చేసినారండి. ఆ యుద్ధానికి భయపడి ఇక మన ఔరంగజేబు గారు ఏమనుకున్నారండి, ఇక ఈ మరాఠా సామ్రాజ్యం మనకి రాదు అని భయపడి వెళ్ళిపోయినారండి. ఇక మీకు తెలిసిందే కదండి, ఎంత మంచి ఉన్నా కానీ అంత చెడు అనేది ప్రతి ఒక్కరికి జరుగుతుందండి. ఏమైందేమో కానీ
ఇక కొంచెం చెడు అనేది జరగడం మొదలుపెట్టిందండి. కొన్ని స్టోరీస్ ప్రకారం ఏంటంటే తన భార్య వాళ్ళ తమ్ముడికి అనుకున్న పదవి ఇవ్వలేదని చెప్పి మొఘలుల్లో కలిసి ఈయన ఎప్పుడు సీక్రెట్గా వెళ్ళే దారుల్లో ఆ దారి గురించి ఆయనకు చెప్పి పట్టించేటట్టు చేశారని చెప్పి కొన్ని స్టోరీలు చెప్తారండి. కొన్ని స్టోరీలు ఏంటంటే రాజ్యంలో ఉన్న మంత్రులు కొంచెం పడక అయినంటే అని అట్లా పట్టించారని చెప్పి అంటారండి. ఎట్లా పట్టించినా కానీ 40 రోజులు నరక యాతన అంటే ఏంటో చూపించి చంపినారండి మన శంభాజీ మహారాజ్ గారిని. ఒక 3 కండిషన్స్ అండి, 3 కండిషన్స్కి ఒప్పుకుంటే వదిలేస్తా అని చెప్పినారు. అయినా కానీ ఒప్పుకోకుండా చావుకైనా కానీ ఎదురెళ్ళి అట్లాగే ఉండారండి. ఆ 3 కండిషన్స్ ఏంటంటే, ఒకటి, నేనే లోకంలో ఏమంటారు అతి ధైర్యమైన రాజు అని చెప్పి ఒప్పించడం, ఒప్పుకోమని చెప్పడం. ఇంకోటి, మీ మరాఠా సామ్రాజ్యంలో ఉన్న బంగారం విలువ అంతా నాకు ఇవ్వడము. ఇంకోటి, నువ్వు హిందూ మతం వదిలేసి మా ఇస్లాం మతంలోకి రావాలి, మా ముస్లిం లాగా కన్వర్ట్ అవ్వాలని చెప్పి 3 షరతులు పెట్టి 3 షరతులు ఒప్పుకుంటే నిన్ను వదిలేస్తా అని అన్నారండి. అయినా కానీ తన చావు తన కళ్ళ ముందు కనపడ్డా కానీ రోజుకొక అవయాన్ని, రోజుకొక పార్ట్ని నరికి చేసినా కానీ అస్సలు భయపడలేండి. 40 రోజులు టార్చర్ అనేది చూపించినా కానీ కళ్ళలో ధైర్యం అనేది అస్సలు తగ్గకుండా అట్లాగే ఉన్నాడండి. ఇట్లా మొత్తం కాళ్ళకిచ్చేది సంఖ్యలు పెట్టి ఇట్లా ఏలాడదీసినా కానీ ఒప్పుకోలేదండి. అది మన శంభాజీ మహారాజ్ యొక్క ధైర్యం అండి. అందుకనే అంటారు కదండి, సింహం ఏమంటారు, సింహం పిల్లనే అండి. సింహం మన ఛత్రపతి శివరాజు సింహం అయితే వాళ్ళ కొడుకు శంభాజీ మహారాజ్ గారండి. తండ్రి పోలికలు ఎప్పటికన్నా తండ్రి అడుగు జాడల్లో నడిచిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారని ప్రతి ఒక్కరు తెలిసిందే అండి. ఇక లాస్ట్కి 40 రోజులు నాలిక కట్ చేయడము, నాలిక కట్ చేసి కుక్కలకి వేయడము, ప్లస్ మొహాల మీద ఉమ్ములు వేయడాలు. కొంతమంది అంటే కొన్ని చరిత్రలు అయితే మనకి వాష్రూమ్ కూడా పోశారు అని చెప్పి అంటారు. అదేమో మన క్లారిటీ లేదు. కొంత చరిత్రలో కొంతమంది డిస్కస్ చేస్తున్నారు. కానీ నాలిక కట్ చేసి కుక్కలకి వేయడము, కళ్ళు పీకడాలు, అయినా కానీ ఒప్పుకోను అని చెప్పి ధైర్యంతో అట్లాగే ఉండి లాస్ట్కి ఇంకా ఇది ఇట్లా కాదని చెప్పి తల నరికేసినారండి. అట్లా శంభాజీ మహారాజ్జీ చరిత్ర అయిపోయిందండి. తల నరికేసి బాడీననే ముక్కలు వేసి కొంతమంది కుక్కలకి వేసిన అంటారు, కొంతమంది నదిలోకి వేసిన అంటారు. ఇక ఆ ఊరోళ్ళు ఆ ముక్కలన్నీ కలెక్ట్ చేసుకుని కుట్టుకొని అంత్యక్రియలు చేస్తారని చెప్పి కొందరు అంటారండి. మనకి ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలియదండి. ఇప్పుడు కొన్ని 400 ఏళ్ళ క్రితంది కదండి, 400 years బ్యాక్, 350 400 years బ్యాక్ది కదా, మనకు అంతగా తెలియదు. ఇదండి చరిత్ర. ఎందుకో శివాజీ మహారాజు ఎంత పోరాడారో తన కొడుకు కూడా అంతే మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడడం కోసం పోరాడినా కానీ ఆయన పేరు చరిత్రలో ఉండకుండా చేసినది వాట్ మేబీ ద రీజన్ అంటే మనకు తెలియదు. వాట్ ఈస్ ద రీజన్ అనేది మనకు తెలియదండి. ఎందుకో వాళ్ళు ఉండనివ్వకుండా చేసినారు. ఎంత అయినా కానీ మన హక్కు అండి. ఒక హిందూ మతాన్ని ఒకవేళ ఆయన కానీ వీళ్ళిద్దరు కానీ తండ్రి కొడుకు ఇద్దరు పోరాడకపోతే మ్యాక్సిమం మన ముస్లింకి అదే హిందూ మతానికి వదిలేసేవాళ్ళండి. ఇంకా నేను చెప్తున్నాను, ఇక శంభాజీ మహారాజు ముస్లింకి విరుద్ధం అంటారు. ముస్లింకి విరుద్ధం కాదండి. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ముస్లిమ్స్ అండి. అలా రాజ్యంలో మంత్రులు కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, రాజ్యంలో సైనికులు కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్, హిందూస్ అని ఏ కుల మత భేదం లేని రాజులండి. కానీ ఏమంటారు, విరుద్ధంగా అంటే మత మార్పిడి చేయడాలు ఇలాంటి వాటి మీద పోరాడాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారా, వాళ్ళ మీదే పోరాడినారండి. ఈయన కుల మత భేదాలని వీళ్ళందరినీ సమానంగా చూసినారండి. ఆయన మీరు మహారాష్ట్ర పోతే ప్రతి ఒక్కరు చెప్తారండి, అందరినీ పూణే అట్లా సైడ్ పోతే అందరు చెప్తారండి, ప్రతి ఒక్కరిని సమానంగా చూసినారు అని చెప్పి. కొంతమంది అనుకుంటారు ముస్లిమ్స్ అంటే అట్లనేం కాదండి. అప్పట్లో సిచ్యువేషన్స్ అదండి. ముస్లింలు చాలామంది కన్వర్ట్ చేసేద్దాం హిందూస్ నుంచి, రాజ్యం మొత్తాన్ని ముస్లింగా మార్చేసుకుందాం ఇండియా అని అనుకుని చాలామంది అప్పట్లో అనుకున్నారు. రాజులు అట్లా అనుకున్నారు. అట్లా అప్పుడు ప్రతి ఒక్క రాష్ట్రం, ప్రతి ఒక్క దేశం అనేది అన్ని కులాల మతాలు అన్నిటికీ ఉంటుందండి. మేబీ అందుకని అనుకుంటా ఏది ఎక్కడి వరకు ఉండాలి అంతే ఉండాలని చెప్పి ఆ భగవంతుడే మనకి శంభాజీ మహారాజు తన పుత్రులని ఒక మానవ రూపంలో పుట్టించినట్టు ఉన్నారు. అందుకనే టిన్నో హిందూస్ అనేది ఉంటున్నారంటే మరాఠా సామ్రాజ్యం అనేది ధ్వంసం అవ్వకుండా ఇంకా నడుస్తుందంటే అది వాళ్ళిద్దరి వలన అండి, తండ్రి కొడుకుల వల్ల, వాళ్ళ జీవిత త్యాగమే అండి ఈరోజు మనకి మరాఠా సామ్రాజ్యం అనేది హిందువులు ఉండడం
అనేదండి. అంత గొప్ప వీరులండి వాళ్ళిద్దరూ. శివాజీ మహారాజ్‌కి ఎంత పేరు వచ్చిందో వాళ్ళ కొడుకు కూడా ఫ్యూచర్‌లో అంతే పేరు వస్తది అని ఆశిస్తున్నానండి. ప్రతి ఒక్కరికి అలా చరిత్ర అనేది తెలిసి ఆశిస్తున్నామండి. ఇప్పటికి కూడా అండి ఏదన్నా తప్పు చేయాలి అనుకున్నప్పుడు ఒక్కసారి శివాజీ మహారాజ్ ఫోటో అనేది చూడండి. పక్కా భయం అనేది ఏంటో తెలిసి తప్పు చెయ్యకూడదు అనే ఆలోచన అనేది మన మనసులోకి వచ్చేస్తుందండి. జీవితంలో తప్పు చేయకూడదని చెప్పి. అంత పవర్‌ఫుల్ పవర్‌ఫుల్ క్యారెక్టర్, లెజెండరీ క్యారెక్టర్ అండి. ఇప్పట్లో మన మూవీస్‌లో అందరూ చూపిస్తారు కదండీ! ఇది కాదండి. ఒరిజినల్ ఆయనండి. అన్ని మూవీస్‌లో క్యారెక్టరైజేషన్ సిచ్యువేట్ చేసినారు కానీ ఒరిజినల్ కింగ్, ఒరిజినల్ రాజు అండి. నేను చెప్తున్నా కదండీ, రాజ్యంలో ఎంతమందిలన్నా రాజులు అవుతారండి. దేశంలో అన్న ఎంతమంది రాజులు అవుతారండి. ప్రజల గుండెల్లో జీవితాంతం ఉండే వాడే అసలైన రాజు అండి. ఇప్పటికి కొన్ని వేలు కాదు, కొన్ని లక్షల విగ్రహాలు శివాజీ మహారాజు ఉంటాయండి. అంత గొప్ప రాజు అండి. ఇక అంతే అండి. ఇక నా తరపు నుంచి అయితే శంభాజీ మహారాజు గురించి తెలవాలి నలుగురికి, హిస్టరీ అనేది తెలవాలి. ఎందుకంటే ఆయన శివాజీ మహారాజ్ గారు ఎంత కష్టపడి రాజ్యం గురించి పోరాడారో అంతే తన కొడుకు కూడా రాజ్యాన్ని, తను ఉన్నంత వరకు తన కొడుకు రాజ్యాన్ని కాపాడుకున్నాడంటే అది వేరే మాట కాదండి. అది ఇంకొక సిచ్యువేషన్ అండి, చిన్నది, ఒక 1 మినిట్ వరకు చెప్పేస్తాను. శివాజీ మహారాజు గారు ఎక్కడ తన ధైర్యం అనేది వాళ్ళ పేరెంట్స్కి వేసిందంటే, ఒక 9 ఏళ్ళ వయసులో అనుకుంటా అండి. ఇక అప్పట్లో వాళ్ళ నాన్న కొన్ని ఆ పనులు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ నాన్న మన మొఘల్ ఎంపరర్కి సలాం కొడుతున్నప్పుడు శివాజీ గారిని కొట్టమంటే నేను కొట్టాను అన్నాడు అంటండి. ఆ ఏజ్లో ఆ ధైర్యంకి చుట్టుపక్కల ఉన్నంత మొఘల పరిపాలకులే అండి. వాళ్ళ మధ్యలో 9 ఏళ్ళ వయసులో నేను సలాం కొట్టాను అని చెప్పి అన్న ధైర్యం ఎవరికి వస్తుందండి ఆ వయస్సులో? అక్కడే అర్థమైపోవాలండి, మన భవానీ మాత పుత్రుడే శివాజీ మహారాజు. తన దేశాన్ని, తన మతాన్ని, ప్లస్ తన బిడ్డల గుళ్ళని ధ్వంసం చేయకూడదు, ప్రతి ఒక్క గుడి స్థిరపడి ఉండిపోవాలని చెప్పి తన పుత్రుణ్ణి మానవ రూపంలో పంపించిందండి. అదే శివాజీ మహారాజ్ గారిదండి. ఇది ప్రతి ఒక్కరు నమ్ముతారని నేను ఆశిస్తున్నానండి. అంత చరిత్ర ఉన్నదండి మన శివాజీ మహారాజ్ గారికి. ఏమో మేబీ ఆ ఔరంగజేబు మనకి గుళ్ళ గురించి కొట్లాడకపోతే శివాజీ మహారాజ్ అనేది రాకపోయి ఉండొచ్చేమో. ఇదొక ప్రతి ఒక్క హిస్టరీ, ప్రతి ఒక్క మోరల్ ఉంటుందండి. ఈ హిస్టరీలో అయితే నేను చేస్తుంది ఒకటే అండి, ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలండి. ఏ మతాన్ని చిన్న చూపు చూడకూడదు, ఏ మతాన్ని కించపరచకూడదు, ఏ మతాన్ని ధ్వంసం చెయ్యాలి అని ఆలోచించకూడదండి. ఇక్కడ ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క కులానికి సమాన హక్కులు ఉంటాయండి. అదొక మీనింగ్ తెలవాలని చెప్పే ఇదనేది సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసి నడిపించారని నేను ఇప్పటికీ, దేవుడు ఇంత చేయించారని ఇప్పటికీ ఆశిస్తానండి. కానీ లాస్ట్లో ఒక మాట అండి, జై శ్రీరామ్, జై భవానీ అండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు జై భవానీ, జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేస్తారని ఆశిస్తానండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.